బ్రేక్ఫాస్ట్ షో కొంచెం లేట్ అయిపోయింది, అందుకే ఇలా హడావుడిగా వచ్చేసాను. సరే, నాకు లేట్ అవడానికి గల కారణం ఏంటో చెప్పనా? అది మీరే. ఎస్, 100% మీరే. ఎందుకు అంటే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ షోలో ఏం చూపించాలా అని బాగా ఆలోచిస్తూ కూర్చున్నాను అనమాట నిన్న ఈవినింగ్. అప్పుడు వెంటనే మా పక్కింటి మా అమ్మగారు వచ్చారు. ఏంటమ్మా రేపు పొద్దున మాకేం చూపిస్తున్నావు ఏంటి అని అడిగారు. అసలే నాకేం చూపించాలో తెలియక తల పట్టుకుంటే ఆవిడ వచ్చి అడిగేసరికి, ఏం మామగారు అదే ఆలోచిస్తున్నాను, ఏం తోచట్లేదు, ఏం చేయాలో అని అన్నా. అప్పుడు మామగారు ఏం చెప్పారో తెలుసా? అమ్మాయి, ఈ కాలంలో గుంట పొంగనాలు అయితే అందరూ వేస్తున్నారు, కానీ దాంట్లో పుదీనా అల్లం వేసి కాస్త కారం దట్టించి మాత్రం ఎవరు చేయట్లేదమ్మా. నువ్వు కనుక చేసి చూపించావు అనుకో, రేపు ఆ టీవీ డబ్బాలో చక్కగా అందరూ నేర్చుకుంటారు, నీ దయా నా పుణ్యమా అని చెప్పేసి అని ఏదో 2-3 ముక్కలు చెప్పేశారు. సరే, ఎలాగో మనకి ఏం రావట్లేదు కదా, మామగారు చెప్పిందన్నా ట్రై చేద్దాము అని చెప్పేసి ఇన్స్పైర్ అయిపోయి మామగారు చెప్పిన దానికి నేను గబగబా వెళ్ళి ఆవిడ చెప్పినట్టే చేసి చూసా. పొంగనాలు అయితే వచ్చాయి, కానీ అది పట్టుకొని ఇసిరితే తగిలినోడి అంతే, ఆ తల బద్దలైపోతుంది, అంత గట్టిగా వచ్చాయన్నమాట. చేసి నాకైతే విసుగొచ్చేసింది. ఇక అందుకే వెంటనే మా అమ్మగారి దగ్గరికి వెళ్ళాను. మా అమ్మగారు, ప్లీజ్ నాకు కాస్త చేసి చూపించండి అని. అప్పుడు మా అమ్మగారు చేసి చూపించారు. చక్కగా పొంగాయి, సాఫ్ట్ గా ఫ్లఫీగా ఉన్నాయన్నమాట. ఇక అప్పుడు వెంటనే డిసైడ్ అయిపోయాను, ఇదే వెళ్ళి రేపు బ్రేక్ఫాస్ట్ షోలో చూపిస్తా అని. మరి గట్టిగా వస్తే కుదరదు కదా, అందుకే రాత్రంతా బాగా ప్రాక్టీస్ చేశాను మీకోసం. అందుకే ఇప్పుడు కాస్త లేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు అర్థమైందా, ఇంత స్టోరీ ఉంది ఈ రోజు బ్రేక్ఫాస్ట్ షోలో చూపించే రెసిపీ వెనుక. సరే, ఏదైతేనే ఒక బ్రహ్మాండమైన రెసిపీ అయితే మీకోసం నేను తెచ్చేసాను కదా, అదే పుదీనా అల్లం పొంగనాలు. వినడానికి బాగుంది, చేస్తే ఇంకా బాగుంటాయి. నిన్న మా అమ్మగారు చేసినవి అయితే అద్దరిపోయాయి. ఈ రోజు నేను చేసినా కూడా అంతే బాగా వస్తాయి, కాబట్టి కమాన్ చూపించేస్తాను. ఓకే, ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. ప్యాన్ ఆల్రెడీ పెట్టే ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తాను అంటే, ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా నూనె వేస్తాను. ఆ తర్వాత అందులో మీకు తెలిసిందే జీలకర్ర, తర్వాత పచ్చిమిరపకాయలు, అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ముందే. ఇప్పుడు బాగా కలుపుతా. ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయి బ్రౌనిష్ షేడ్ లోకి వచ్చేంత వరకు వేయిస్తాను. ఈలోపు ఏమేస్తాను ఇందులో అంటే కరివేపాకు. పొంగనాల్లో కదా కొంచెం కట్ చేసేద్దాం. ఇప్పుడు కలపాలి. తరువాత అల్లం పుదీనా అనుకున్నాం కదా, మరి అల్లం వేయాలి కదా. సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పుదీనా ఇది కూడా కొంచెం ఎక్కువ వేస్తాను. ఆహా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను నేను అంటే కొత్తిమీర వేస్తాను. బాగా కలిపేసుకోవాలి. ఉప్పు వేసుకుందాం, వెరీ లిటిల్. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు పుదీనా
అల్లం పొంగనాలకి కావాల్సిన మిశ్రమం అయితే రెడీ అయిపోయింది కదా. మామూలుగా పొంగనాలు అంటే మనం దోశ పిండితో వాటితో వీటితో చేసుకుంటాం కదా, కానీ ఈ రోజు నేను మీకు బాగా హెల్దీ పొంగనాలు తయారు చేయాల్సి చూపించాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అనమాట. అందుకోసమే ఈ బ్యాటర్ తయారు చేశాను. అందుకే ఇందులో ఏమున్నాయి అంటే ఓట్స్ అలాగే బొంబాయి రవ్వ కలిపి పెరుగులో నానపెట్టాను. 1 గంట సేపు నానపెట్టాను. ఇప్పుడు అది తీసుకొచ్చేసాను. ఇందులో ఇప్పుడు మనం ఇంకేం వేయాలి అంటే ఉప్పు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి సరిపడేంత. ఆ తర్వాత పొంగనాలు అంటే పొంగాలి, లేకపోతే ఎలా, దానికోసం రెగ్యులర్ గా మనం వాడేదే బేకింగ్ సోడా. ఇప్పుడు బాగా కలపాలి. ఇది కొంచెంసేపు బాగా కలుపుతూ ఉండాలండి. సో ఉప్పు బేకింగ్ సోడా నేను వేసేసిన తర్వాత బాగా కలిపేశాను. ఇప్పుడు ఇది పొంగనాలు వేయడానికి రెడీ అయిపోయింది. కానీ ఇలా వేస్తే ఎలా, మామూలు పొంగనాలు అయిపోతాయి. మనకు కావాల్సింది పుదీనా అల్లం పొంగనాలు కదా. మరి ఆ మిశ్రమాన్ని దీనిలో కలిపేసుకుందాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ లోపు నేను ఏం చేస్తాను అంటే పొంగనాలు వేయడానికి పొంగనాల ప్యాన్ పెట్టాలి కదండి, ముందు అది తీసుకొచ్చి పెట్టేస్తే అది వేడవుతూ ఉంటుంది. ఈ లోపు నేను దీన్ని బాగా కలిపేసుకుంటాను. అన్ని హెల్త్ కి సంబంధించినవి, గుడ్ హెల్త్ ఇచ్చేవే ఉన్నాయి ఇందులో. ఓకే, కలిపేశాను. ఇప్పుడు మన పాన్ వేడైందా? ముందు దీంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి, చాలా కొంచెం. చూసారా, ఆల్రెడీ పొంగడం స్టార్ట్ అయింది. సరే, ఇవి 2 వైపులా ఇలాగే ఎర్రగా కాల్చుకోవాలండి. నేనైతే కాల్చేస్తాను, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. మన పొంగనాలు రెడీ అయిపోయాయి. చూసారా, ఇటువైపు కాలిపోయాయి, రెండో వైపు కాలుతున్నాయి అనమాట. మొత్తం కాలిపోయినట్టే. సో ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చి చక్కగా సర్వ్ చేసేస్తాను. వేడి పుదీనా అల్లం పొంగనాలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చేసి ఎంత బాగున్నాయో చెప్తాను, కానీ దానికంటే ముందు మన పొంగనాలకు కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో మీరు ఒకసారి చూడండి. పుదీనా అల్లం పొంగనాలకి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 4, పుదీనా 1 కప్పు, అల్లం 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 టేబుల్ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, సోడా ఉప్పు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. పుదీనా అల్లం పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఓట్స్, ఉప్మా రవ్వ, పెరుగు వేసి కలిపి నానపెట్టుకోవాలి. పాన్ లో నూనె వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించుకొని కరివేపాకు, అల్లం ముక్కలు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఓట్స్ మిశ్రమంలో ఉప్పు, బేకింగ్ సోడా, పుదీనా మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా పొంగనాల పాన్ లో నూనె వేసుకొని ఓట్స్ మిశ్రమాన్ని వేసి 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ గా ఉండే పుదీనా అల్లం పొంగనాలు రెడీ. పుదీనా అల్లం పొంగనాలకు కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూస్తారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు చూసారా ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో. చాలా చాలా బాగున్నాయండి, సాఫ్ట్ గా, ఫ్లఫీగా. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఎంతైనా రాత్రంతా ప్రాక్టీస్ చేశాను కదా, అందుకే ఈ టేస్ట్ వచ్చింది. అందుకే అన్నారేమో ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీవన్ పర్ఫెక్ట్ అని.
నిన్న చేస్తేనేమో మారణాయుధాల్లాగా వచ్చేసాయి. వామ మహిమ అని చెప్పేసి ఈ రోజు మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చెప్పేశాను. దీనికి కాంబినేషన్ లో మీరైతే పల్లీ చట్నీ, టొమాటో చట్నీ ఇలా ఏవేవో ఆలోచిస్తుండొచ్చు, కానీ నా దగ్గర ఒక సూపర్ చట్నీ ఉంది. ఏంటి అంటే జామకాయ పుదీనా చట్నీ. ఈ రెసిపీ కూడా మా అమ్మగారే చెప్పారనుకోండి. అయినా ఇది నాకు అంతకు ముందు నుంచే తెలుసు, నేను చాలా సార్లు ట్రై చేశాను కూడా. స్పెషల్లీ దీని కాంబినేషన్ లో అయితే అదిరిపోతుంది. మరి నేను చేసి చూపిస్తాను, మీరు ఫాలో అయిపోండి. జామకాయ పుదీనా పచ్చడి. ఏంటి పిల్ల జామకాయలు పుదీనా అంటుంది, పచ్చడి అంటుంది, చట్నీ అంటుంది అని కన్ఫ్యూజ్ అయిపోకండి. ఎందుకంటే ఇది మా అమ్మమ్మ వాళ్ళ తరాల నుంచి ఉందన్నమాట. చాలా బాగుంటుంది. సో స్టవ్ ఆన్ చేశాను, దాని మీద పాన్ పెట్టేశాను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తాను. కొంచెం చాలు. అది వేడవుతూ ఉంటుంది. ఈ లోపు నేనేం చేస్తాను అంటే పచ్చిమిరపకాయలు ఉన్నాయి, వాటిని కట్ చేసుకుంటా. నూనె వేడైందా? కొద్దిగా వేడైంది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇందులో వెల్లుల్లి, కొద్దిగా వెల్లుల్లి, వెల్లుల్లి వేగింది కదా. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేస్తాను ఇందులో. కొంచెం జాగ్రత్త, పచ్చిమిరపకాయలు అప్పుడప్పుడు పేలుతూ ఉంటాయి. సరే, పచ్చిమిరపకాయలు వేగిపోతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో పుదీనా వేసేద్దాం. బాగా కలుపుతున్నాను ఒకసారి. పుదీనా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇందులో చాట్ మసాలా. భలే భలే టేస్ట్ ఇస్తుంది మనం ఎందులో వేసినా సరే. అలా అన్నిట్లో వేసేసుకోకండి, జోకింగ్. కొద్దిగా చాట్ మసాలా, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఇప్పుడు బాగా కలపాలి. ఇప్పుడు ఫైనల్ గా మనం ఏమేద్దాము అంటే నేనేం వేస్తున్నాను అంటే ఇందులో ఉప్పు. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదా, అందుకని దానికి సరిపడేట్టు వేసుకోవాలి ఉప్పు. అన్ని వేసేసిందే, జామకాయలు ఏంటి వేయలేదు, అది ఎప్పుడు వేస్తుందా, ఎలా ఉంటుందా అని వెయిట్ చేస్తుంటే అని అనుకుంటున్నారా? వస్తుంది, అది కూడా వస్తుంది, కొంచెం వెయిట్ చేయండి. సో బాగా కలిపేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి దీన్ని. సో మిక్సీ వేసుకోవాలి అంటే ఇది కాస్త చల్లారాలి కదా. అప్పటి వరకు నేనైతే మనం జామకాయలు కూడా వేసుకోవాలి కదండి. సో అందుకని జామకాయని చక్కగా కడిగి పెట్టుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాను. ఈలోపు ఆ మిశ్రమం కూడా చల్లారిపోతుంది. నేను చూసారా జామకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ అలాగే ఇది కూడా చల్లారిపోయింది. నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొచ్చి ఈ మిశ్రమం వేసుకొని పేస్ట్ చేసేసుకుంటాను. ఓకేనా? నాకు ఒక్కదానికే కాబట్టి ఇంత సరిపోతుంది. మీరు చేసుకునేటప్పుడు అయితే కొంచెం ఎక్కువ చేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని పేస్ట్ చేసుకుంటాను. ఓకే, మన పేస్ట్ తయారైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇంకొక పాన్ పెట్టుకొని స్టవ్ మీద ఆన్ చేసి మన పాన్ వేడెక్కిపోయింది. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకొని
చాలు. దీంట్లో కాస్త జీరా వేసుకోవాలి. జీరా కొంచెం వేగితే మనం తయారు చేసుకున్న పేస్ట్ వేసేసుకోవచ్చు. సరే, జీరా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పుదీనా పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తున్నాను ఇందులో. బాగా కలుపుతాం ఇప్పుడు దీన్ని. నేను పేస్ట్ వేసాను కదా, ఇప్పుడు బాగా కలుపుతున్నాను. ఇప్పుడు ఫైనల్ గా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా ఆ పార్ట్ అన్నమాట. అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా జామకాయ ముక్కలు, అవి వేస్తున్నాను. బాగా కలుపుదాం. ఓకే, బాగా కలిసిపోయింది చూస్తారా. ఇంకొక నిమిషం పాటు ఇలా కలిపేసామంటే అయిపోయింది. మన జామకాయ పుదీనా పచ్చడి తయారైపోయినట్టే. సరే, అయిపోయింది కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేసి మన జామకాయ పుదీనా పచ్చడిని సర్వ్ చేసేస్తాను అనమాట. సర్వింగ్ బౌల్ తీసుకొస్తాను. చూస్తుంటే మామిడికాయ పచ్చడిలో అనిపిస్తుంది కదా, కానీ టేస్ట్ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది, చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం చేయాలి అంటే లెమన్. నిమ్మకాయ తీసుకొని ఇలా పైనుంచి చల్లేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే జామకాయ పుదీనా పచ్చడి తయారైపోయిందండి. టేస్ట్ చేయాలి అనిపిస్తుంది నాకైతే. కానీ దానికంటే ముందు మరి జామకాయ పుదీనా పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో మీరు ఒకసారి చూడండి. జామకాయ పుదీనా చట్నీకి కావాల్సిన పదార్థాలు: జామకాయ 1, పుదీనా 1 కప్పు, జీరా పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, జీరా 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 7, నూనె 2 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. జామకాయ పుదీనా చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా వేసి వేయించుకొని చాట్ మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో పుదీనా మిశ్రమం వేసుకొని మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసుకొని జీలకర్ర, పుదీనా పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని జామకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జామకాయ పుదీనా పచ్చడి రెడీ. ఎదురుగా పొంగనాలు ఉన్నాయి, అలాగే కాంబినేషన్ లో జామకాయ పుదీనా పచ్చడి. అస్సలు ఎవరైనా ఆగుతారా? అందులోనూ నేను పెద్ద తిండిపోతున్నా. ఇలా నంచుకొని ఇంకో పీస్ కావాలి అని అనకుండా ఒక్క ముక్కతో ఎవ్వరూ ఆపరండి, అంత టేస్ట్ గా ఉంది. అండ్ కాంబినేషన్ చాలా కొత్తగా ఉంది. మనం జనరల్ గా ఇలా పండ్లతో చేసుకోం కదా, మీరు ఎప్పుడైనా సరే చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా కొత్తగా కూడా ఫీల్ అవుతారు. సో అయితే మరి మీరు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో ఈ 2 చేసేసుకోండి, అదిరిపోతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ లో కూడా తినేస్తారనమాట మీ ఇంట్లో. అది మరి విషయం. ఇంకేంటి అంటే ఇలా నేను చూపించిన బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ అన్ని మీరు ఇంట్లో ట్రై చేస్తున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తే వెంటనే కాల్ చేసి అడగడానికి నేను అవైలబుల్ గా ఉండను కదండి. అందుకనే మీరేం చేయాలి అంటే www.youtube.com/ETV Abhiruchi అని టైప్ చేయాలన్నమాట.
అప్పుడు నా బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ అన్ని దొరుకుతాయి మీకు. లేదు అంటే www.facebook.com/etvabhiruchi అని టైప్ చేసిన మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియోస్ అన్ని మీ ఇంట్లో మీ ఎదురుగా వచ్చేస్తాయి. అప్పుడు మీకు ఇష్టమైనవన్నీ తయారు చేసుకోవచ్చు, టేస్ట్ చేసి హ్యాపీగా ఎంజాయ్ కూడా చేయొచ్చు. మరి ఈ రోజు 2 వెరైటీస్ సూపర్ గా ఉన్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. నేనైతే రేపు మరో 2 వెరైటీలతో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ బై.